ఇప్పుడు మనం ఇన్స్టంట్గా జిలేబీ ప్రిపేర్ చేసుకుందాము. అది కూడా బెల్లంతో. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండా, బయటకెళ్ళి తెచ్చుకోవాల్సిన పని లేకుండా, ఇంట్లోనే హైజెనిక్గా ఇన్స్టంట్గా, అంటే ముందు రోజు పిండి నానబెట్టాలి అలాంటి అవసరం ఏం లేకుండా ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే రెసిపీ అనమాట. చాలా ఈజీ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. జిలేబీ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నాకైతే వేడి వేడి జిలేబీలు అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు బెల్లం జిలేబీ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ మైదా పిండి తీసుకోవాలి. దాంట్లో 1/2 కప్ పుల్లటి పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగుని ఇంకో 1/2 కప్ వాటర్ వేసుకొని మజ్జిగలా తయారు చేసుకున్న పెరుగు ఇది. ఈ మజ్జిగని మైదా పిండిలో వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. లమ్స్ ఏమీ లేకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. దోశ బ్యాటర్ కన్నా కొంచెం చిక్కగా కలుపుకోవాలి. కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకుంటూ కూడా కలుపుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో చిటికెడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మూత పెట్టుకుని వెంటనే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ కొంచెం సేపు నానితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను 1 అవర్ పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం బెల్లం సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్లో 1 కప్ బెల్లం తురుము వేసుకోవాలి. దాంట్లో 1/2 కప్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగిపోయింది కదా, ఇప్పుడు బాగా మరిగించుకోవాలి. లేత పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మరిగించుకోవాలి. అంటే 2 వేళ్ళ మధ్యలో పట్టుకుని చెక్ చేసుకోవాలి. 2 వేళ్ళ మధ్యలో సన్నని తీగలాగా సాగుతుంటే అప్పుడు పాకం వచ్చినట్టు. మరీ గట్టి పాకం రానివద్దు, లేత పాకం మాత్రమే రావాలి. లేత పాకం వచ్చిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి. నిమ్మరసం కలుపుకోవడం వల్ల పాకం క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ చూద్దాము. ఇక్కడ నేను 1.5 అవర్ పక్కన పెట్టుకున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీకు కావాల్సిన కలర్ వేసుకోవచ్చు. ఇప్పుడు జిలేబీలు వేసుకోవడానికి సాస్ బాటిల్ కానీ లేదా క్లాత్ కూడా దొరుకుతాయి మీకు జిలేబీలు వేసుకోవడానికి. అది కూడా లేకుంటే ఇలాంటి మంచి జిప్లా కవర్స్ తీసుకోవాలి. దాంట్లో కొంచెం బ్యాటర్ వేసుకోవాలి. ఒక కార్నర్లో వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసుకుని ఈ చివరన కట్ చేసుకోవాలి. తర్వాత ఈ బౌల్లో కొంచెం నొక్కుకొని చూద్దాము, ఎంతలా వస్తుందో మనకు తెలుస్తుంది. ఇలా చూసుకోవాలి. మరీ సన్నగా వస్తే ఇంకొంచెం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. అంటే మరీ పల్చగా ఉండకూడదు లేదా గట్టిగా ఉండకూడదు. జిలేబీ షేప్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవడమో లేదా పిండి యాడ్ చేసుకోవడమో చేసుకోవాలి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ని మరీ ఎక్కువ వేడి చేసుకోవద్దు, మరీ తక్కువ కూడా వేడి చేసుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఆయిల్లో ఇలా వేసుకుని కవర్తో నొక్కుకోవాలి. ఆయిల్ తక్కువ వేడి ఉంటే జిలేబీలు ఫ్లాట్గా వస్తాయి. మరీ ఎక్కువ వేడైపోయింది అనుకోండి, జిలేబీలు పేలినట్టుగా విడిపోతుంటాయి. అందుకని ఆయిల్ మరీ ఎక్కువ వేడి కానీ తక్కువ వేడి కానీ చేసుకోకూడదు. జిలేబీలని చూసుకుంటూ వేసుకోవాలి. ఒక్కసారికే జిలేబీలు పర్ఫెక్ట్గా రావండి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తాయి. బ్యాటర్ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి. 1 నిమిషం కాలిన తర్వాత రెండో వైపుకు తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం బెల్లం సిరప్ చేసుకున్నాం కదా, ఆ సిరప్లో వేసుకోవాలి. ఈ సిరప్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. వీటిని 2 వైపులా తిప్పుకొని మళ్ళీ ఇంకో వాయి వేసుకుంటాం కదా జిలేబీలు, అప్పటి వరకు ఈ పాకంలో నాననివ్వాలి. అంతే, క్రంచీగా టేస్టీగా బెల్లం జిలేబీలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్ చేయమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.